హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే పిఎస్ఎల్వి రాకెట్ దాంతోపాటు జిఎస్ఎల్వి రాకెట్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ స్పెసిఫికేషన్స్ అనే దాటిని పోల్చుకుంటూ ఈ వీడియోలో చదువుకుందాం. దీనికి సంబంధించి ఇస్రో ఇప్పటి వరకు 5 జనరేషన్ ఆఫ్ రాకెట్స్ ని డెవలప్ చేయడం జరిగింది. పిఎస్ఎల్వి అలాగే జిఎస్ఎల్వి ఈ రెండు రాకెట్లని పోల్చుకుంటూ చూద్దాం. పిఎస్ఎల్వి చూడండి సన్నగా ఉంది కదా, అదే జిఎస్ఎల్వి రాకెట్ చూడండి చాలా హెవీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది జిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి వచ్చేసి 4 స్టేజెస్ రాకెట్, జిఎస్ఎల్వి వచ్చేసి 3 స్టేజెస్ రాకెట్, కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం స్పెసిఫికేషన్స్ లో పోతే పిఎస్ఎల్వి రాకెట్ ఎంత వెయిట్ ఉంటుంది అంటే 320 టన్స్ వెయిట్ ఉంటుంది. జిఎస్ఎల్వి చూడండి ఒకసారి, దీంట్లో నేను 2 రకాలుగా రాసిన, ఈ జిఎస్ఎల్వి 1, 2 దాంతో పాటు ఈ లాస్ట్ వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3కి సంబంధించింది. సో జిఎస్ఎల్వి 1, 2 వచ్చేసి మామూలు జిఎస్ఎల్వి రాకెట్ వెయిట్ 420 టన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 100 టన్స్ వెయిట్ పెరిగిపోయింది. అదే మార్క్ 3 విషయానికి వస్తే ఎంత వెయిట్ చూడండి ఒకసారి, 640 టన్స్ ఉంటుందంట. దీంతో కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 2 టైమ్స్ వెయిట్ ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి హైట్ ఎంత ఉంటుంది, 44 మీటర్స్ హైట్ ఉంటుంది పిఎస్ఎల్వి రాకెట్. జిఎస్ఎల్వి చూసుకుంటే 2 రకాలు కదా, 51.73 మీటర్స్ ఒకటి ఉంటుంది, అలాగే మార్క్ 3 వచ్చేసి 43.5 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని డయా ఎంత ఉంటుంది అంటే 2.8 మీటర్స్ ఉంటుంది. అదే విషయానికి వస్తే 2.8 మీటర్ డయా ఉంటుంది మామూలు జిఎస్ఎల్వి రాకెట్. మార్క్ 3 చూసుకుంటే 4 మీటర్స్ డయా ఉంటుంది. మీరు ఇక్కడ 4 స్టేజెస్ ని ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అంటే, ఫస్ట్ స్టేజ్ సాలిడ్, లిక్విడ్, మళ్ళా సాలిడ్, మళ్ళా లిక్విడ్. అదే జిఎస్ఎల్ అయితే సాలిడ్, లిక్విడ్, లాస్ట్ స్టేజ్ లో ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేసుకున్నారు. అక్కడ ప్రాపలెంట్ ఇంధనం ఏం వాడతారు సార్ అంటే మళ్ళీ లిక్విడ్ వాడతారు, కానీ ఇంజిన్ వచ్చేసి క్రయోజెనిక్ ఇంజిన్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. సో ఇక్కడ సాలిడ్ ఏం వాడతారు సార్, ఇక్కడ ప్రాపలెంట్ అంటే హెచ్టిపిబి అంటాం మనం, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అంటారు దాని ఫుల్ ఫామ్ వచ్చేసి. నెక్స్ట్ ఏం వాడతారు లిక్విడ్ లో, UDMH అనేసి ఉంటది, అన్సిమెట్రికల్ డై మిథైల్ హైడ్రోజన్, దాంతో పాటు N2O4 అనే మిశ్రమాన్ని వాడతారు. ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్ లో ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ అన్నాం కదా, ఇక్కడ పిఎస్ఎల్వి సెకండ్ స్టేజ్ లో వికాస్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేసుకున్నాం మనం. ఎవరు చేసినారు సార్ అంటే నంబి నారాయణ అనే సైంటిస్ట్ ఈ వికాస్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేసినారు అనమాట.